పాండవులు అంతిమయాత్ర చేసింది ఈ ప్రదేశం ద్వారానే. ద్రౌపదీదేవి, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు మరణించింది ఈ ప్రదేశాలలోనే. ఇంకా ఈ యాత్రలో అష్టవసులు తపస్సు చేసిన ప్రదేశం వసుధారాన్ని చూడవచ్చు. ఈ వసుధార పాపపు శరీరాన్ని తాకదు. ఎవరైనా పాపాత్ములు తడవడానికి ప్రయత్నిస్తే ఈ దార మాయమైపోతుందంట. ఇది ఒక మిస్టీరియర్ వాటర్ ఫాల్స్ గా చెప్పబడింది. అలకనంద నది జన్మస్థలం అయిన అలకాపురి కుబేరుని యొక్క రాజ్యాన్ని చేరుకోవచ్చు. రావణాసురుడు తన అన్న అయిన కుబేరుడి యొక్క పుష్పక విమానాన్ని తీసుకువెళ్ళింది ఈ ప్రాంతం నుంచి. సతోపన్ సరస్సు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకాదశి రోజున ఈ సతోపన్ సరస్సులో స్నానం చేస్తారు కాబట్టి ఇది ఎంతో పవిత్రమైన సరస్సుగా భక్తుల విశ్వాసం. చివరిగా ధర్మరాజు కుక్కతో సహా స్వర్గాన్ని అధిరోహించిన ప్రదేశం ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మానా గ్రామంలో చివరిగా చూసేది స్వర్గారోహణ్ మార్గ్. ఈ స్వర్గారోహణం గేట్ ద్వారా వెళ్తే ఎక్కడికి చేరుకుంటాం? ఎవరైనా వెళ్ళారా అని మా గైడ్ని అడిగితే ఏదో అర్థమయ్యే కాకుండా ఏదో చెప్పాడండి. సరే అని బద్రీనాథ్కు తిరుగు ప్రయాణం అయ్యాం. నాలాంటి ఆతృత ఎవరికన్నా ఉన్నదేమో వాళ్ళ కోసమే ఈ వీడియో. యాత్రను సతోపంత్ స్వర్గారోహిణి యాత్ర అని పిలుస్తారు. సతోపంత్ అనగా సత్యానికి మార్గం అని అర్థం. ఈ మార్గంలోనే పంచపాండవులు, ద్రౌపది, ఒక కుక్క పయనించారు. ఒక్కొక్కరుగా ఒక్కో ప్రదేశంలో చనిపోయారు. చివరికి ధర్మరాజు, ఒక కుక్క మాత్రమే స్వర్గారోహణ మార్గాన్ని చేరుకున్నారు. ఈ మార్గం అంతా జలపాతాలు, కొండలు ఎక్కడం, దిగడం, నదులు దాటడం, రాళ్ల మధ్యలో నడవడం చాలా కఠినమైన యాత్ర. ఇక్కడికి చేరుకోవడానికి కృషి మరియు భక్తి అవసరం. నిజమైన భక్తి ఉన్నవారు మాత్రమే ఈ సతోపన్ స్వర్గారోహణం దాకా చేరుకోగలరు. ఈ ప్రదేశాలలో మునులు, సిద్ధులు సూక్ష్మ రూపంలో ఉండి తపస్సు చేస్తూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ప్రదేశం. ఈ యాత్ర చేసిన వారు చాలా తృప్తి పొందుతారు మరియు అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. హర్ హర్ మహాదేవ్, బద్రీ విశాల్ అంటూ యాత్రను ప్రారంభిస్తారు. గేట్ నుంచి స్వర్గారోహణం చేరుకోవడానికి 6 నుంచి 7 రోజుల దాకా పడుతుంది. ఏజెంట్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. గైడ్ మరియు పోర్టర్ కంపల్సరీగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ దారిలో ఎక్కడా కూడా ఎటువంటి హోటల్స్, షాప్స్ ఏమీ ఉండవు. అందువల్ల పొయ్యి, ఆహారం, టెంట్, వాటర్ అన్నీ మనమే తీసుకువెళ్ళాలి. ఈ మానా గ్రామం నుంచి 2 దారులు ఉన్నాయి. ఒక దారి గుండా వెళ్తే వసుధార జలపాతాన్ని చేరుకుంటారు. రెండవ దారి గేట్ నుంచి వెళ్తే స్వర్గారోహణాన్ని చేరుకోవచ్చు. మొదటి రోజు మానా గ్రామం నుంచి లక్ష్మీవనం వరకు. గేట్ నుంచి ముందుకు వెళ్తుంటే నాగనాగిని గుడి అనిపిస్తుంది. ఈ గుడిని దర్శించుకోవడం వల్ల దారిలో పాముల భయం ఉండదంట. అలా 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే మాతామూర్తి ఆలయం వస్తుంది. మాతామూర్తి ఈమె నరనారాయణుల తల్లి. ఈమె దక్ష ప్రజాపతి యొక్క 16వ కుమార్తె మరియు ధర్ముని భార్య. ఈ మూర్తి మరియు ధర్ముడు కలిసి తపస్సు చేసి విష్ణుమూర్తి అవతారమైన నరనారాయణకు జన్మనిచ్చారు. ఇదే మాతామూర్తి తపస్సు చేసిన ప్రదేశం. ఇక్కడ తపస్సు చేయడం ఫలితంగానే నరనారాయణులు జన్మించారు. శ్రావణ మాసంలో వామన ద్వాదశి రోజున మాతామూర్తి జాతర జరుగుతుంది. ఆ జాతరలో స్వయంగా బద్రీనారాయణుడు పాల్గొంటారు. అలా బద్రీనారాయణుడు తన తల్లిని కలుసుకునే ఏకైక రోజు ఈ వామన ద్వాదశి. ఈ వామన ద్వాదశి రోజు ప్రొద్దునే బద్రీనారాయణుని మరియు అన్న అయిన ఉద్ధవుని ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా మాతామూర్తి ఆలయానికి తీసుకువస్తారు. అప్పుడు బద్రీనాథ్ ఆలయం మూసివేస్తారు. బద్రీనాథ్లోని ప్రధాన పూజారి రావల్ ఇక్కడ పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి మధ్యాహ్నం తిరిగి పల్లకిలో మేళతాళాలతో బద్రీనారాయణ్ణి, ఉద్ధవుని ఉత్సవ విగ్రహాలను బద్రీనాథ్కు తీసుకువచ్చి మళ్ళీ గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. ఈ జాతరలో మానాగ్రామం ప్రజలు, భక్తులు పాల్గొని నృత్యం, గీతాలతో భక్తి పార్వశ్యంలో మునిగిపోతారు. బద్రీనారాయణులు ఇక్కడ తపస్సు చేయడానికి తన తల్లి అనుమతి తీసుకొని తలచూ కలుస్తానని వాగ్దానం చేశారు. కానీ ఆ వాగ్దానాన్ని మర్చిపోయి తపస్సులో మునిగిపోయారు. అప్పుడు మూర్తి తన భర్త ధర్ముడు, లక్ష్మితో కలిసి బద్రీనాథ్ చేరుకొని తన కొడుకుని కలిసిన తరువాత ఈ ప్రాంతంలోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఈ మాతామూర్తి గుడిలో కొన్ని రోజుల పాటు ఏ వ్యక్తి ధ్యానం చేస్తారో మాతామూర్తి వారికి వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని విశ్వాసం. సత్యయుగంలో ఈ ప్రాంతానికి కేదార్ఖండ్ అని పేరు. కాలాంతరంలో బద్రీ విశాల్, బద్రికాశ్రమం, బద్రీనాథ్ అని పిలుస్తున్నారు. అందువల్ల పూర్వం శివుడు ఇక్కడ ఉన్న కారణంగా భైరవనాథ్ మందిర్ కూడా ఉంది. ఇక్కడి ద్రౌపదీదేవి ప్రాణాలు విడిచింది. అందుకని త్రిపుర బాలాసుందరిగా ఈ గుడిలో ద్రౌపదిని కొలుస్తారు.
ఇంకో 2 కిలోమీటర్లు ముందుకు వెళ్తే ఆనందవన్ చేరుకోవచ్చు. ఈ ప్రదేశం పూలతో మనసుకి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వనంలోని పూలతో మాలలు కట్టి బద్రీనారాయణుకి వేస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే దోన్ గ్లేషియర్, పక్కన అల్కనంద నది. ఇక్కడ రాళ్ళు పడిపోతూ ఉంటే చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది, లేతే స్లిప్ అయి పడిపోతారు. ఇదిగో దూరం నుంచి వసుధార ఫాల్స్ కనిపిస్తుంది చూడండి. వసుధార, ఇక్కడ జలపాతం 2 పాయలుగా పారుతుంది. ఈ జలపాతం నీరు అలకాపురి కొండల మీద నుంచి వస్తుంది. ఈ నీరు చాలా పవిత్రమైనవి. ఈ నీరు పాపపు శరీరాన్ని తాకదు. ఎవరైనా పాపాత్ములు ఈ జలపాతంలో తడవడానికి ప్రయత్నిస్తే ఈ దార మాయమైపోతుంది. అందువల్ల దీని మిస్టీరియస్ వాటర్ ఫాల్గా పిలుస్తారు. ఈ జలపాతంలో స్నానం చేయడం వల్ల ఇంకా పాపం ఏదన్నా ఉంటే ఆ పాపాల నుంచి మోక్షం లభిస్తుంది మరియు వారు మోక్షానికి అర్హులు అని చెప్పబడతారు. ఈ నీరు అనేక ఆయుర్వేద మూలికల ప్రయోజనాలను గ్రహించి ఉండటం వల్ల నీరు అమృతంలాగా రుచి ఉంటుంది. పూర్వం నారదులు వారు అష్టవసువులకు బద్రీనాథ్ యొక్క మహత్యం గురించి వివరించారు. అష్టవసువులు వెంటనే ఈ ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయగా బద్రీనారాయణుడు దర్శనమిచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ ఒక దార ప్రవహిస్తుంది. అందువల్ల ఈ దారకు వసువుల పేరు మీద వసుధార అనే పేరు వచ్చింది. నరనారాయణుల తండ్రి ధర్ముడు ఇక్కడే తపస్సు చేశారు. ఈ వసుధార నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే లక్ష్మీవన్ చేరుకుంటారు. ఇక్కడే నకులుడు దేహత్యాగం చేశారు. ఈ మార్గంలో ఇప్పటి వరకు చిన్న చిన్న పూల మొక్కలు మాత్రమే చూసి ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం భోజపత్ర వృక్షాలను చూడవచ్చు. ఇలాంటి చలి ప్రాంతంలో భోజపత్ర వృక్షాలు ఉండటం అరుదు, కానీ ఇక్కడ ఉన్నాయి. పూర్వం ఈ భోజపత్రాల మీదే గ్రంథాలను రచించేవారు. పూర్వం ఈ ప్రాంతంలో బద్రీనారాయణుడు తపస్సు చేసేవారు. అప్పుడు స్వయంగా లక్ష్మీదేవి భోజపత్ర వృక్ష రూపంలో స్వామివారి దగ్గర కొలువుండి తపస్సు చేసింది. అందువల్ల ఈ భోజపత్ర వృక్షాలను దర్శించుకుంటే స్వయంగా లక్ష్మీదేవినే దర్శించుకున్నట్లు. అందువల్ల ఈ ప్రాంతానికి లక్ష్మీవన్ అనే పేరు వచ్చింది. నైట్ స్టే ఈ లక్ష్మీవన్లోనే. ఈ లక్ష్మీవన్లో గుహలుంటాయి, లేకపోతే టెంట్ వేసుకొని కూడా పడుకోవచ్చు. 2వ రోజు లక్ష్మీవన్ నుంచి ఇంకా ముందుకు వెళ్తే కుబేర గంగా నది కుబేర మకుటం నుంచి వస్తూ ఇక్కడ అలకనందా నదితో సంగమం జరుగుతుంది. ఇదిగో సంగమం. ఇక్కడి నుంచి పెద్ద పెద్ద రాళ్ల మీదుగా వెళ్ళాలి. ఇదే అలకాపురి ప్రవేశ ద్వారం. ఇది యక్ష కిన్నెర రాజు కుబేరుడి నగరం. ఇది కుబేరుడి రాజ్యం లేదా కుబేరుడి మకుటం అని కూడా అంటారు. అలకనందా నది జన్మస్థలం కూడా ఈ అలకాపురే. ఈ అలకాపురి నుంచే రావణాసురుడు తన అన్న అయిన కుబేరుడి నుంచి పుష్పక విమానం చేజిక్కించుకున్నాడు. ఇక్కడ ఒక దివ్యద్వారం ఉందంట. వేదం ఉచ్చరిస్తే ఆ ద్వారం తెరుచుకుంటుందంట. అప్పుడు అలకాపురి యొక్క దివ్య దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నీలకంఠ్ పర్వతం కనిపిస్తుంది. నీల్ అనగా నీలం, కంఠ్ అనగా గొంతు, అంటే గొంతు నీలంగా ఉండేవాడు శివుడు అనే అర్థం. పూర్వం నీలకంఠ్ పర్వతం ఉండేది కాదు. ఈ మార్గం కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ ఆలయాలను కలుపుతుంది. కానీ ఆ కాలంలో పూజారి చేసిన పాపాల వల్ల శివుడు ఆగ్రహంతో కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ మధ్య ఆకాశమంత ఎత్తైన పర్వతం సృష్టించారు. ఆ పర్వతమే నీలకంఠ్ పర్వతం. సూర్యరశ్మి పడినప్పుడు ఈ పర్వతం బంగారం వలె దగదగా మెరిసిపోతుంది. ఈ పర్వతాన్ని నమస్కరించి ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్తే సహస్రధార. ఇక్కడే సహదేవుడు దేహత్యాగం చేశారు. ఇక్కడ నారాయణ పర్వతం నుంచి వందల వేర్వేరు జలపాతాలు కనిపిస్తాయి. అందుకని ఈ ప్రాంతానికి సహస్రధార అనే పేరు. ఈ నారాయణ పర్వతం ఎత్తు చాలా పెద్దగా ఉండటం కారణంగా సూర్యరశ్మి పడదు. అందువల్ల నీడగా ఉండి చాలా చలిగా అనిపిస్తుంది. ఇలా 10 కిలోమీటర్లు ముందుకు వెళితే చక్రతీర్థం. ఇక్కడే అర్జునుడు దేహత్యాగం చేసింది. సత్యయుగంలో విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం ఈ ప్రదేశంలో ఉంచారు. కాలాంతరంలో ఈ సుదర్శన చక్రం రాయిగా మారిందంట. అందుకని ఇక్కడ చుట్టూ కొండల మధ్య ఒక చక్రం లాంటి గుండ్రటి మైదానం కనిపిస్తుంది. అందుకే చక్రతీర్థం అని పేరు. 2వ రోజు నైట్ హాల్ట్ ఇక్కడే. 3వ రోజు చక్రతీర్థం నుంచి సతోపంత్ వరకు. ఇలా చక్రతీర్థం నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణించాలి. కొండపైకి ఎక్కడం దిగడం చాలా కఠినమైన యాత్ర. కొండ అంచుల్లో నుంచి నడవాలి. ఇక్కడ నుంచి అల్కాపురి టాప్ కనిపిస్తుంది. కొండ దిగి ముందుకు వెళ్తే సతోపంత్ సరస్సును చేరుకుంటాము. ఇక్కడే భీముడు చనిపోయింది. ఈ సరస్సు నారాయణునికి ఎంతో ప్రీతికరమైంది. ఇదే వైకుంఠధామం అని కూడా అంటారు. ఈ సరస్సు త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ సరస్సు ఇంత ఎత్తులో ఉన్నప్పటికీ నీరు ఎప్పుడూ గడ్డకట్టదు. ఈ నీరు ఆకుపచ్చ రంగులో ఉండి సరస్సు కింద దాకా స్పష్టంగా కనిపిస్తుంది. సరస్సులో శుభ్రంగా ఉంచటానికి స్వయంగా గంధర్వులు
పక్షుల రూపంలో ఉండి చెత్తను బయటపడేస్తుంటాయి. విష్ణుమూర్తి ప్రతిరోజు మధ్యాహ్నం ఈ సరస్సులో స్నానం చేస్తారు. ఏకాదశి రోజున అయితే త్రిమూర్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు ఉండి సరస్సులో స్నానం చేస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే స్వయంగా స్నానం చేస్తారు కాబట్టి ఎంతో పవిత్రమైన నదిగా భావిస్తారు. అందువల్ల ఎంతో మంది భక్తులు మునులు ఈ ప్రదేశం వరకు రావాలని అనుకుంటారు. కానీ ఎవరికైతే భగవంతుని యొక్క కృప ఆశీర్వాదం ఉంటుందో కేవలం వారు మాత్రమే ఈ సరస్సును చేరుకోగలరు. అంటే మనసులో నిజమైన భక్తి ఉన్నవారు మాత్రమే ఈ సరస్సును చేరుకోగలరు. ఇక్కడ అమన్ బాబా కుటీరం ఉంటుంది. ఈ బాబా 6 నెలలు ఇక్కడే చలిలో నివసిస్తుంటారు. మిగిలిన 6 నెలలు జోషిమఠ్లో ఉంటారు. ఇక్కడ వచ్చిన వారికి అమన్ బాబానే భోజనం సిద్ధం చేస్తారు. నైట్ ఈ కుటీరంలో భోజనం చేసి భక్తి పారవస్యంతో భగవంతుని పాటలు పాడుతుంటారు. అమన్ బాబా ఇలా అన్నారు: సతోపంత్ అనగా సత్ అనగా సత్యం మరియు పంత్ అనగా మార్గం, అంటే సత్యానికి మార్గం అని అర్థం. ఎవరైతే సత్యాన్ని మార్గంగా భావించి తమ జీవితాన్ని వెళ్ళబుచ్చుతారో వారు మాత్రమే ఇక్కడి దాకా రాగలరు. ఇక్కడ నుంచి ధర్మరాజు తప్ప ఇంక ఎవరూ నడవలేకపోయి అందరూ మార్గంలోనే చనిపోయారు. ధర్మరాజు ధర్మాత్ముడు కాబట్టి ప్రాణంతో స్వర్గానికి చేరుకున్నారు అని చెప్పారు. ఎంతో మంది ఋషులు మునులు సూక్ష్మ రూపంలో ఇక్కడ తపస్సు చేస్తుంటారు. సాధకులు సాధన చేయడానికి తపస్సు చేయడానికి వస్తుంటారు. కాబట్టి ఈ సరస్సులో భక్తిభావంతో ఎంతో శ్రద్ధగా స్నానం చేయాలి అని చెప్పారు. మానా గ్రామంలో ప్రజలు ఎవరన్నా చనిపోతే వారి యొక్క చితాభస్మం ఈ సతోపన్ సరస్సులో కలుపుతారంట. ధర్మరాజు ఇక్కడి దాకా వచ్చేటప్పుడు తనను అనుసరించి వచ్చిన కుక్కకు దెబ్బలు తగిలి రక్తం కారుతుంది. పైగా ఆ దెబ్బల మీద పురుగులు చేరి కుక్కకు ఇంకా బాధించసాగాయి. ధర్మరాజు ఆ కుక్క పడే బాధను చూడలేకపోయారు. ఈ కుక్క నుంచి పురుగులను వేరు చెయ్యాలి, కానీ ఇంత చిన్న జీవులైన పురుగులను పట్టుకుంటేనే చనిపోతాయి. కానీ ఏ పాపం చేయని ఈ చిన్న జీవులను చంపితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. ఈ పాపం రాకూడదు, కానీ పురుగులు పట్టుకోకుండా కుక్క శరీరం నుంచి వేరు చేయాలని ఆలోచించి ధర్మరాజు తన శరీరంలో ఒక భాగాన్ని కోసి పురుగుల దగ్గర పెట్టారు. వెంటనే పురుగులు ఆ కుక్క శరీరాన్ని విడిచి ధర్మరాజు శరీర భాగాన్ని పట్టుకున్నాయి. ఇంకా ధర్మరాజు కుక్కతో సహా ముందుకు వెళ్ళిపోయారు. కానీ ఆ పురుగులు మాత్రం ఆ శరీర భాగాన్ని తిని సరస్సులోకి చేరాయి. పూర్వం శ్రీ, మేధ, స్మృతి, సరస్వతి, లక్ష్మి ఇలా 7 దేవతలు ఈ సరస్సు దగ్గర తపస్సు చేశారు. వారి తపస్సు కారణంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకాదశి రోజున వచ్చి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తాం అని వరం ఇచ్చారు. 7 దేవతలు స్నానం చేద్దామని చూడగా సరస్సు పురుగులతో కలుషితమయ్యింది. ఆ రోజు మధ్యాహ్నం విష్ణుమూర్తి స్నానం చేయడానికి వచ్చినప్పుడు, ప్రభు, దివ్యమైన ఈ సరస్సు పురుగులతో కలుషితమైనది అని మొరపెట్టుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి గంధర్వులను పిలిచి, ఈ సరస్సులో పొరపాటున ఎవరైనా చెత్తను వేస్తే మీరు పక్షి రూపంలో ఉండి సరస్సును శుభ్రం చెయ్యండి అని అనుజ్ఞనిచ్చారు. అప్పటి నుంచి గంధర్వులు పక్షి రూపంలో సంచరిస్తూ నీటిని శుభ్రం చేస్తుంటాయి. స్కంద పురాణంలో కూడా ఈ పక్షులు గంధర్వులు అని చెప్పబడింది. ఈ సతోపన్ సరస్సు దగ్గర పూజ చేసి శివుని యొక్క చిన్న గుడి ఉంది, శివలింగం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా 4వ రోజు స్వర్గారోహణ మార్గం వైపు బయలుదేరాలి. కొండపైన దారి చాలా సన్నగా ఉండి అంచులలో నడవాలి. 6 కిలోమీటర్లు వెళ్తే చంద్రకుండు వస్తుంది. కానీ ఈ 6 కిలోమీటర్లు చాలా కఠినమైన యాత్ర చేయాలి. ఎటు చూసినా కొండలే కొండలు, మంచుగడ్డల్లో కూడిన నదులు. ఇదిగే చంద్రకుండ్. ఈ చంద్రకుండ్లో నీరు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు చంద్రబింబం ఎలా అయితే పెరుగుతుందో అలాగే ఈ కుండంలో నీరు పెరుగుతుంది. మరియు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చంద్రుడు ఎలా క్షీణిస్తుంటాడో అలాగే ఈ కొండల్లో నీరు కూడా తగ్గిపోతూ అమావాస్య రోజు నీరు కనిపించినట్లుగా పూర్తిగా తగ్గిపోతాయి. పూర్వం కృతయుగంలో దక్షిణి కుమార్తెలైన 27 నక్షత్రాలను చంద్రునికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు. 27 మంది కళ్యాణం పెళ్లి చేసుకోవడమా బాబోయ్ అని భయపడి చంద్రుడు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తారు. ఇంకా బ్రహ్మదేవుడు చంద్రుని చూసి నవ్వి, నువ్వు బద్రీనారాయణ గురించి తపస్సు చేయి, అప్పుడు 27 మందిని ఏంటి ఎంతమందినైనా పెళ్లి చేసుకొని వాళ్ళని భరించేంత శక్తి నీకు వస్తుంది. వెళ్ళి అక్కడ అలకనంద నదిలో స్నానం చేసి తపస్సు మొదలుపెట్టు అని చంద్రుడితో పలికారు. ఇంకా చంద్రుడు ఈ ప్రదేశంలో 88,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యారు. ఇంకా నారాయణుడు చూడగానే, నాకు పెళ్ళి వద్దు, ఏమీ వద్దు, నాకు మోక్షం ప్రసాదించమని వేడుకొనగా నారాయణుడు ఇలా అంటారు, నీకు మోక్షం పొందడానికి ఇంకా సమయం ఉంది, నీకు ఒక వరం ఇస్తున్నాను,
నువ్వు దక్షిణ కుమార్తెలైన 27 నక్షత్రాలని పెళ్లి చేసుకుని ప్రజలకు మంచి జాతకాన్ని ప్రసాదించు. చంద్రమహాదశ వచ్చినప్పుడు ప్రజలకు శుభాన్ని కలిగించు. రాత్రిపూట నీ వెన్నెలతో ఆహ్లాదం కలిగించు. అప్పుడు నిన్ను అందరూ భగవంతుడు అని పొగుడుతారు. చంద్రుడు వెన్నెలలో చేసిన నైవేద్యం మహత్తర శక్తినిస్తుంది అని వరం ఇచ్చారు. అప్పుడు చంద్రుడు, నారాయణ, నువ్వు నా తపస్సుకు మెచ్చావు కదా, ఇంకొక వరం ఇవ్వు నాకు. గ్రహాల మీద, నక్షత్రాల మీద, ఔషధాల మీద, బ్రాహ్మణుల మీద, రాత్రుల మీద ఆధిపత్యం ప్రసాదించు అని కోరగా నారాయణుడు తదాస్తు అని అంతర్ధానం అయ్యారు. అప్పటి నుంచి చంద్రుడి వల్లే ఔషధాలు పెరుగుతున్నాయి. పైగా మాసాలు అన్ని చంద్రుని బట్టి వచ్చాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశీరం, పుష్యం, మాఘం, ఫాల్గుణ మాసాలు. పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం మీదే మాసం పేరు వచ్చింది. కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే కార్తీక మాసం, విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే వైశాఖ మాసం, పూర్వ ఆషాఢ, ఉత్తరాషాఢ పౌర్ణమి రోజు వస్తే ఆషాఢ మాసం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర పౌర్ణమి రోజు వస్తే భాద్రపద మాసం. ఇలా మాసాల పేర్లు అన్నీ కూడా చంద్రుని నక్షత్ర గమనాన్ని బట్టే వచ్చాయి. అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు శివకేశవులకు, ఆశ్వీజ మాసం అమ్మవారి నవరాత్రుల్లో రాత్రిపూట పూజ చేసి చంద్రుడి వెన్నెలలో నైవేద్యం సమర్పించి భోజనం చేస్తే వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇదంతా అంత చలిలో అన్ని వేల సంవత్సరాలు చంద్రుడు బద్రీ క్షేత్రంలో తపస్సు చేయడం వల్లే వచ్చింది. పైగా చంద్రుడు గురుపత్నిని పొందినా అతనికి దోషం తగలలేదు. కేవలం ఇక్కడ తపస్సు కారణంగా, చంద్రుడు తపఫలితం కారణంగా ఇక్కడ ఒక నీటి కుండం ఏర్పడింది. ఆ కుండానికి చంద్రకుండ్ అని పేరు. దక్షుని శాపం కారణంగా చంద్రుడు నెలలో 15 రోజులు అంటే పౌర్ణమి దాకా పెరుగుతూ మరియు మరో 15 రోజులు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు తగ్గుతూ ఉంటారు. చంద్రుడు ఎలా అయితే రోజు రోజుకి పౌర్ణమి నాటికి పూర్ణ చంద్రబింబంగా పెరుగుతారో అలాగే ఈ చంద్రకుండ్లో నీరు కూడా రోజు రోజుకి పెరుగుతూ పౌర్ణమి వచ్చేసరికి నిండుగా ఉంటాయి. అలాగే అమావాస్యకి కుండలో నీరు పూర్తిగా తగ్గిపోయి ఏదో నీరు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ చంద్రగుండిని దర్శించుకోవడం వల్ల సాక్షాత్తు చంద్రుని యొక్క దర్శనం చేసుకున్నట్లు నమ్ముతారు. పైగా ఈ చంద్రకుండ దర్శనం వల్ల మనసు నిలకడగా ఉండి మోక్షం సిద్ధిస్తుంది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళడం ఇంకా కష్టం. సతోపంత్ నుంచి 3 కిలోమీటర్లు ముందుకు వెళ్తే సూర్యకుండ చేరుకుంటారు. ఈ సూర్యకుండలో నీరు ప్రొద్దున నిండుగా ఉంటాయి మరియు రాత్రి వచ్చేసరికి నీరు పూర్తిగా ఖాళీ అయిపోతాయి. ఇది సూర్యుడు తపస్సు చేసిన ప్రదేశం. ఏ మానవుడు ఈ సూర్యకుండ దగ్గర తపస్సు చేస్తారో వారికి సూర్యునితో సమానమైన తేజస్సు ప్రాప్తిస్తుంది. ఇంకో 2 కిలోమీటర్లు ముందుకు వెళ్తే విష్ణుకుండ్. ఈ విష్ణుకుండ్ దగ్గరలో రామ్ గుహ ఉంది. విష్ణుమూర్తి తపస్సు చేసిన ప్రదేశం విష్ణుకుండ్. త్రేతాయుగంలో రాములు వారు బ్రాహ్మణుడైన రావణాసుని చంపిన కారణంగా బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది. ఆ బ్రహ్మహత్య పాతకం ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి రాముల వారు ఇక్కడికి వచ్చి ఈ రామ్ గుహలో ఒకరోజు ధ్యానం చేసి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్నారు. రాముల వారు దేవప్రయాగలో ఒక రాత్రి ఉన్నారు. అందుకే దేవప్రయాగలో రాముల వారి విగ్రహం ఉంటుంది. 2వ రోజు ఇక్కడ విష్ణుకుండ దగ్గర గుహలో ధ్యానం చేశారు. ఇంకా కనిపించేది స్వర్గారోహిణి మార్గం 7 మెట్లు చౌకాంబ పర్వతం మీద ఉంది. ఈ స్వర్గారోహణాన్ని ధర్మరాజు కుక్కతో సహా అధిరోహించారు. అప్పుడు ఇంద్రుడు స్వయంగా రథం తీసుకుని వచ్చి శరీరంతో స్వర్గానికి తీసుకువెళ్లారు. అసలు ఈ కుక్క ఎవరో కాదు, స్వయంగా యమధర్మరాజు. అందరూ కూడా చంద్రకుండ్, సూర్యకుండ్, విష్ణుకుండ్ వరకే చేరుకోగలరు. స్వర్గారోహణాన్ని చేరుకోవడానికి ఎవరూ సాహసం చేయలేదు. ఇక్కడ తపస్సు చేసే మునులు కూడా స్వర్గారోహణం దాకా వెళ్ళవద్దని హెచ్చరించారు. ఇంకా చుట్టూ కూడా పర్వతాలే. నీలకంఠ్ పర్వతం, పార్వతీ పర్వతం, బాలాకుండ్ పర్వతం, ఇలా అన్నీ కూడా పర్వతం. మనిషి శరీరంలోని 3 రంధ్రాలలో ఎడమనాడి చంద్రకుండ్, కుడినాడి సూర్యకుండ్, సుసూక్ష్మనాడి విష్ణుకుండ్ అయితే శిరస్సు మీద నుంచి రామ్ గుహని చేరుకొని ఇంకా అక్కడ నుంచి దారి వేసుకొని స్వర్గారోహణాన్ని అధిరోహించవచ్చు. ఇంకా ఈ స్వర్గారోహణం నుంచి తిరిగి సతోపంత్, అలకాపురి, వసుధార మీదుగా మానాగ్రామం చేరుకోవాలి. ఇలా వెళ్ళి రావడానికి సుమారు 6 నుంచి 7 రోజులు పడుతుంది. ఇది సతోపంత్ స్వర్గారోహణి యాత్ర.